కొలికపూడి శ్రీనివాస్ ఉద్యమకారుడు, అమరావతి ఉద్యమకారుడు, దళిత నాయకుడు, దళిత జేఏసీకి సంబంధించినటువంటి నాయకుడు, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే. ఇక్కడ ఆయన పదే పదే కులపు అంశాల ప్రస్తావన చేసుకొస్తున్నారు. అట్లే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ కొరకరాని కొయ్యగా మారడం, గతంలో 2-3 పరిణామాలు, తర్వాత పార్టీ పిలిచి మాట్లాడడం, ఆ తర్వాత ఒక కమిటీ వేసి వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పడం విధానం జరిగింది. అయితే ఆయన ఎక్కడ ఆగట్లేదు, తగ్గట్లేదు. పెత్తనం ఏంటి మా మీదన కమ్మ సామాజిక వర్గం అన్నటువంటి మాటని బహిరంగంగా మాట్లాడుతూ ఉండటం, అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అదేంటో విందాం. నేను ఎవరితో మాట్లాడినా వివరాలన్నీ రాసుకుంటా. చెప్పండి, అసలు మీ ఊర్లో మొత్తం ఎంతమంది ఉన్నారన్న? 2000 ఓటింగ్ ఉందండి అంటారు. మన చౌదరి గారు ఎంతమంది ఉన్నారన్న? 135 మంది ఉన్నారండి అంటారు. 2000 ఓట్లు 135. మరి సర్పంచ్ వచ్చినా వాళ్ళే, సొసైటీ వచ్చినా, నీటి సంఘం వచ్చినా, ఏం వచ్చినా వాళ్ళే. ఇప్పుడు ఆయన అయిపోయి ఆయన కొడుకు వచ్చాడు. ఇప్పుడు ఎవరికి అడుగుతున్నాడు? కొడుకు అడుగుతాడు. రేపు మనోడు అడుగుతాడు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఏం చేయాలి? జెండాలు పోయాలి. మొత్తం రాసుకున్న తర్వాత నేను బీసీలకైనా ఎవరికైనా చెప్పేది ఒకటే, ఎవరు పిలిచి పెట్టారు. మీ హక్కుల కోసం మీరు పోరాడితేనే మీరు ఎదుగుతారు. ఇది తెలుగుదేశం బీసీల పార్టీ. కాకపోతే అక్కడ వీళ్ళకే వస్తుంది, మీరు ఎందుకు పోరాడరంటూ సొంత పార్టీ వాళ్ళలోనే ఇంకొక వర్గానికి పిలుపునిస్తుంటాం అన్నటువంటి. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుగుదేశం ఇబ్బంది పడుతుంటుంది. బట్ కొలికపూడేమో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ తరపున మాట్లాడుతున్నాను అన్నటువంటి పాయింట్ చెప్తారు.